చరిత్ర తిరగరాసే నాయకత్వం వాజ్పేయిదని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి తీవ్రంగా కృషి చేసిన నాయకుడని ప్రశంసించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెంకటపాలెం సమీపంలో ఏర్పాటు చేసిన 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. విగ్రహం వద్ద చంద్రబాబు, శివరాజ్ సింగ్ చౌహాన్ మొక్కలు నాటారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను పరిశీలించారు. మంగళగిరి వస్త్రాల ప్రత్యేకతలను చేనేతలు నేతలకు వివరించారు. అనంతరం వాజ్పేయి ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను నేతలు తిలకించారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్, సత్యకుమార్ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు వాజ్పేయితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఒక చరిత్ర, ఒక యుగ పురుషుడు పుట్టిన రోజు, శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అది కూడా ఎక్కడ జరుపుకుంటున్నామంటే దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతిలో జరుపుకుంటున్నాం. భారతదేశం గర్వించే నాయకులు, అరుదైన నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి గణనీయమైన నివాళులర్పించుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతిలో కొత్తగా రాజధాని నిర్మాణం చేస్తామంటే ఇక్కడ ఎలాంటి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మాధవ్ గారు వచ్చి శత జయంతి ఉత్సవాలున్నాయి, ఇక్కడ వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని ఒక మాట అంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఇమ్మీడియట్గా చెప్పాను, ఆ నాయకుడికి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా అమరావతిలో గణనీయమైన నివాళులు అర్పిస్తామని నేను వారికి చెప్పా. దాని ప్రకారమే ఈరోజు చూస్తే ఒక చరిత్రను క్రియేట్ చేసే విధంగా మనం ఇక్కడ పెట్టాం. ఈరోజు మీరు చూసినప్పుడు వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ ఈ నెల 11వ తారీఖు నుంచి అటల్ మోడీ సుపరిపాలన యాత్రను ప్రారంభించారు. నేను చూశాను, వాచ్ చేస్తా వచ్చాను. నేను మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 26 జిల్లా కేంద్రాల్లో వాజ్పేయి విగ్రహాలు పెట్టాలంటే నేను పూర్తిగా ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఎన్డీఏ అంటే ఈ 3 పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేయాలనో పనిచేసే విధంగా ఈ కార్యక్రమానికి స్ఫూర్తిని మనం కోరాం. ఈరోజు అన్ని జిల్లాల్లో అందరూ కలిసి పనిచేశారు, ఒక చరిత్ర సృష్టించారు. ఈరోజు ఇక్కడ చూస్తే 14 అడుగుల వాజ్పేయి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, వాజ్పేయి విగ్రహం పెట్టుకోవడమే కాకుండా విగ్రహంతో పాటు ఆయన చరిత్రని, ఆయన చేసిన పనుల్ని శాశ్వతంగా ప్రజలకు గుర్తుండే విధంగా ఈ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్పేయి గారు. అందుకే మోడీ గారి ఆధ్వర్యంలో డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నారు. నేను చాలామంది నాయకులను చూశాను, కానీ ఆ రోజు వాజ్పేయి గారు, తర్వాత ఈరోజు మోడీ గారు విశిక్షణమైనటువంటి లక్షణాలు ఉండే నాయకత్వం, చరిత్ర తిరగరాసే నాయకత్వం. అదే సందర్భంలో నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీ రామారావు గారు కూడా. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం ఒక్కసారి చరిత్ర ఆలోచిస్తే నాయకులు ఏ విధంగా చరిత్ర తిరగరాస్తారో ఒకసారి నెమరు వేసుకుని మళ్ళీ మనం ముందు పోగలిగితే తిరుగుండదు. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో వాజ్పేయి గారి నాయకత్వం, ఆ తర్వాత మీరు ఆలోచిస్తే
యాంటీ కాంగ్రెస్ సెంటిమెంట్కు బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు, వాజ్పేయి గారు చాలా చనువుగా ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు గారిని 84లో ఆ రోజు కావాలని కేంద్రం ఇందిరాగాంధీ గారు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ముందుండి నడిపించిన వ్యక్తులు అద్వానీ గారు, వాజ్పేయి గారు అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత అనేక సందర్భాల్లో మీరు చూస్తే నేషనల్ ఫ్రంట్ పెట్టి, నేషనల్ ఫ్రంట్ ద్వారా ఈ దేశంలో యాంటీ కాంగ్రెస్ బీజం వేసిన మొట్టమొదటి నాయకుడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే సందర్భంలో ఇప్పుడే మిత్రులు మాట్లాడినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన వ్యక్తి కూడా పివి నరసింహరావు గారు. అతను కూడా తెలుగు బిడ్డ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ నాయకుడిని చూసినా 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి వాజ్పేయి గారు. క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొన్నారు. జనసంఘ్ బీజేపీ నుంచి 10 సార్లు లోకసభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్ర. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన తిరుగైన నాయకుడే కాకుండా అద్భుతమైన కవి, అంతకు మించి ఒక మంచి మానవతావాది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.